వాసుకి అనగనగా భద్రాపురం అనే మారుమూల పల్లెటూరు. అక్కడ ప్రజలు సంతోషంగా ఉండి చాలా రోజులు అవుతుంది. అలానే ఆ ఊరిలో ఒకరికి ఒకరు ఎదురుపడినా పలకరించుకోరు. అయితే దీనంతటికి కారణం ప్రతి అమావాస్య నాడు తూర్పు వైపు నుండి వీచే గాలి. అలానే ఆ గాలితో పాటు వచ్చే వాసుకి అనే దెయ్యం. ఎందుకంటే ఆ దెయ్యం ఊర్లో తిరిగే సమయంలో తనకు ఎదురుపడిన వ్యక్తితో ఏదో ఒక విషయం గురించి చెబుతుంది. అలా చెప్పడం ద్వారా ఊర్లో ఏదో రకంగా గొడవలు జరుగుతుండేవి. దాంతో ఓ రోజు ఉదయం గ్రామస్తులందరూ ఊరి పెద్ద సమక్షంలో ఒక చెట్టు వద్ద సమావేశం అవుతారు. అప్పుడు రామన్న అనే వ్యక్తి మాట్లాడుతూ, రేపే అమావాస్య, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నిజమే రామన్న, ఆ వచ్చే దెయ్యం మామూలుగా ఉండకుండా ఒకరి గురించి ఒకరికి ఏదొకటి చెబుతూ గొడవలు పెడుతుంది. అసలు ఎందుకని ఆ దయ్యం మనకి ఇలా గొడవలు పెడుతుందో అర్థం కావట్లేదు. వారు మాట్లాడుకుంటున్నట్టు అమావాస్య రోజున వచ్చే దెయ్యం ప్రజల మధ్య గొడవలు వచ్చే విధంగా కబుర్లు చెబుతుంది. దాంతో అందరూ దెయ్యానికి భయపడి ఈ అమావాస్యకు ఎవరు కూడా బయట తిరగకూడదని నిర్ణయించుకుంటారు. అలా వారు మాట్లాడుకుని తిరిగి తమ పనులు చూసుకుంటారు. అయితే మరుసటి రోజు అమావాస్య. దాంతో ప్రజలు సాయంత్రం అవ్వగానే దుకాణాలన్నీ త్వరగా మూసేసి ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లిపోతారు. ఆ సమయంలో ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడు తూర్పు వైపు నుండి గాలి వీయడం మొదలై చెట్ల కొమ్మలు ఊగుతుంటాయి. కొన్ని క్షణాల తర్వాత వాసుకి దెయ్యం ఊర్లో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ దెయ్యం ఊర్లో తిరుగుతూ, ఇదేంటి ఈ రోజు ఎవరూ కనబడడం లేదు, ఇప్పుడు నేను ఎవరో ఒకరితో మాట్లాడకపోతే ఉండలేనే అని వాసుకి దెయ్యం ఊరంతా తిరుగుతుంది. కానీ ఒక్కరూ కనబడరు. మరోవైపు నారాయణ అనే వ్యక్తి తన కొడుకైన కమల్ తో ఇంట్లో మాట్లాడుతుంటాడు. ఈ పాటికే ఊర్లోకి దయ్యం వచ్చేసి ఉంటుంది కదా కమల్. అవునా, పాపం ఈ రోజు ఆ దయ్యం వల్ల ఎవరి జీవితం నాశనం కాబోతోందో అని కొడుకు మాట్లాడుతుంటే నారాయణ కాసేపు మౌనంగా అదంతా విని, కమల్, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్తున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఇప్పుడు మీరు బయటికి వెళ్లాల్సిన పని ఏముంది అని కమల్ కంగారు పడుతూ బయటకు వెళ్ళవద్దని అంటాడు. అయితే కొడుకు ఎంత చెబుతున్నా వినకుండా నారాయణ ఇంటి తలుపులు తెరుచుకుని బయటకు వస్తాడు. అలా నారాయణ ఒంటరిగా నడుస్తూ చీకట్లో ముందుకు వెళ్తుంటాడు. ఆ సమయంలో చుట్టూ ఉన్న చీకటి భయాన్ని కలిగించేలా ఉంటుంది. మరోవైపు దెయ్యం అటూ ఇటూ తిరుగుతూ నారాయణ వస్తున్న దారి వైపే వస్తుంటుంది. అయితే చివరిగా నారాయణ మరియు దెయ్యం ఒకరికొకరు ఎదురుపడతారు. అప్పుడు నారాయణ దెయ్యాన్ని చూసి భయపడతాడు. అయితే మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకుని ముందుకు అడుగులు వేస్తుండగా ఆ దెయ్యం నారాయణ వైపు చూసి నవ్వుతూ, నా కోసమే వెతుక్కుంటూ వస్తున్నావా ఏంటి? అవును, నాకు ఒక విషయం గురించి నిజం తెలియాలి. ఆ మాట విన్న వాసుకి దెయ్యం నవ్వుకుని, సరే, నువ్వు అడిగిన ప్రశ్నకు నిజం చెప్తా, కానీ దానికి బదులుగా నువ్వు నాకు కావాల్సింది చెయ్యాలి. దెయ్యం పెట్టిన షరతుకు నారాయణ సరే అంటాడు. అప్పుడు దెయ్యం తాను తెలుసుకోవలసిన నిజమేంటో అని నారాయణను అడుగుతుంది. నా భార్య చనిపోయిన తర్వాత ఆమె నగలను ఎవరికీ తెలియకుండా నా పొలంలో దాచిపెట్టాను. కానీ ఇప్పుడు ఆ నగలు అక్కడ కనిపించడం లేదు. నీ బాధ నాకు అర్థమైంది నారాయణ. ఆ నగలు ఎవరు దొంగలించారో నాకు తెలుసు. కాకపోతే ఆ నిజం నీకు చెప్పాలంటే బదులుగా నీ చేతి చిటికెడు వేలు కావాలి. దెయ్యం అలా అడగగానే నారాయణ భయపడతాడు. అయితే కాసేపు ఆలోచించుకుని ఇప్పుడు బంగారం కన్నా తన వేలు ఏమంత ముఖ్యం కాదనుకుని దెయ్యం చెప్పిన దానికి నారాయణ ఒప్పుకుంటాడు. అప్పుడు దెయ్యం వెంటనే అతడి చేతిని పట్టుకుని చిటికెడు వేలు విరిచేసి అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తుంది. దాంతో నారాయణ నొప్పితో విలవలలాడుతుంటాడు. అలా బాధపడుతున్న నారాయణ వైపు దెయ్యం చూస్తూ, నీ బాధ పోయేలాగా ఒక మంచి కబురు చెబుతా విను. నీ పొలంలో నగలు పోవడానికి కారణం నీ కొడుకే. నువ్వు చెప్పేది నిజమా? నేను అసలు నమ్మలేకపోతున్నా. నా మాటలు వినకపోతే నీ విలువైన బంగారం కోల్పోయినట్టే, అది గుర్తు పెట్టుకో అని చెప్పి దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది.
ఆ విషయం తెలుసుకున్న నారాయణ ఆశ్చర్యపోయి తన నొప్పిని సైతం పక్కన పెట్టి కోపంగా ఇంటికి బయలుదేరుతాడు. అలా అతడు ఇంటికి చేరుకునేసరికి తండ్రి కోసం కంగారు పడుతూ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్న కమల్ కనిపిస్తాడు. వెంటనే కొడుకు దగ్గరకు వెళ్లి ఆ నగల గురించి అడగడంతో మెల్లిగా ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు నారాయణ, ఇలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోరా. సరే వెళ్ళిపోతున్నాను. అసలు నాకు ఆ నగల గురించి ఏమీ తెలీదు, కానీ నువ్వు ఆ దయ్యం చెప్పిన ఏదో గాలి కబురు నమ్మి సొంత కొడుకును బయటికి పంపేస్తున్నావు, గుర్తుపెట్టుకో అని కమల్ కోపంగా ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. అయితే మరుసటి రోజు ఇదే విషయం గురించి ఊర్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న రాత్రి ఆ నారాయణ దయ్యాన్ని కలిశాడంట, నిజమేనా? నిజమేరా, అందుకే కదా ఇంట్లో గొడవ కూడా జరిగి తన కొడుకుని బయటికి పంపేశాడు. ఇంతకీ దేనికోసం ఆ గొడవ? ఏవో నగల గురించి నారాయణ దయ్యాన్ని అడిగితే ఆ దయ్యం కమల్ పేరు చెప్పిందంట. అలా మొదలైందిరా గొడవ. అలా అయితే మనకు కూడా ఏమైనా నిజం కావాలంటే ఆ దయ్యాన్ని అడిగితే ఎలా ఉంటుంది? నిజం తెలుసుకోవడం పక్కన పెట్టు గాని ఆ నారాయణకు వేలిపోయిందట. మరి నువ్వు నిజం అడిగితే దానికి బదులు ఏం పోతుందో ఆలోచించుకో. ఆ మాటకు అక్కడున్న అందరూ నవ్వుకుంటారు. అయితే గ్రామంలో కొంతమంది దెయ్యానికి భయపడుతుంటే మరికొంతమంది మాత్రం సరదాగా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా మళ్ళీ అమావాస్య రోజు రానే వస్తుంది. అయితే ఎప్పటిలాగే ప్రజలంతా భయంతో తమ ఇళ్లలోకి వెళ్లిపోగా గోవిందులు అనే వ్యక్తి మాత్రం దెయ్యం కోసం వెతుక్కుంటూ ఊర్లో నడుస్తుంటాడు. అలా చివరిగా గోవిందులు తానే స్వయంగా దెయ్యం దగ్గరికి వెళ్తాడు. ఏంటి గోవిందులు, దేని గురించి తెలుసుకోవాలని ఇంత కంగారుగా వచ్చావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే ఆ విషయం తన ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి ఆ అమ్మాయిని ఎక్కడో దాచేశారు. కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పగలవా? ఆ అమ్మాయి ఎక్కడుందో చెబుతా. అయితే దానికి బదులుగా నీ శరీరం నుండి కొద్ది రక్తం కావాలి. అలాగే, నాకు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి పిల్లాడి లక్షణం అంటే ఇలా ఉండాలి అని దెయ్యం అతడి రక్తం తాగుతుంది. ఆ తర్వాత ఒక చోటు చెప్పి అక్కడే ఆ అమ్మాయి ఉంటుందని అంటుంది. ఆ విషయం విన్న గోవిందులు వేగంగా అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. అయితే తీరా అక్కడికి చేరుకునేసరికి దెయ్యం చెప్పినట్టు గోవిందులు ప్రేమించే అమ్మాయి అక్కడ ఉండదు. దాంతో ఆ దెయ్యం మోసం చేసిందని ఆలస్యంగా గ్రహిస్తాడు. ఈ విధంగా ప్రతి అమావాస్యకు దెయ్యం ఊర్లోకి రావడం, అలానే వెర్రి జనాలు దాని దగ్గరకొచ్చి ఏదో నిజాలు తెలుసుకోవాలని తమ శరీర భాగాలు కోల్పోతుంటారు. దాంతో ఒకరోజు ఆ ఊరి సర్పంచ్ ఒక మాంత్రికుడిని ఊర్లోకి పిలిపిస్తాడు. అయితే అక్కడికి దెయ్యం వల్ల నష్టపోయిన ప్రజలు కూడా వస్తారు. మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఒకసారి ఇటు చూడండి. అందరూ కూడా నిజాలు తెలుసుకోవాలని ఒక దయ్యం దగ్గరికి వెళ్తే అది ఈ విధంగా చేస్తోంది. మీరెవరు భయపడకండి. దానికన్నా శక్తివంతమైన దయ్యాలనే బంధించాను. కాబట్టి అమావాస్య రోజున దాన్ని అంతం చేస్తాను. మిమ్మల్నే నమ్ముకున్నాం స్వామి. అధైర్యపడకండి. నేను ఉన్నంత వరకు మీకేమీ కాదు. మాంత్రికుడు మరియు ఊరి ప్రజలు అమావాస్య రోజు కోసం ఉంటారు. అమావాస్యకు మరో పక్షం రోజులు ఉండడంతో మాంత్రికుడు గ్రామస్తులతో చేయాల్సిన ఒక పని గురించి వివరిస్తాడు. అదేంటంటే ప్రతిరోజు గ్రామస్తులు నిష్ఠతో మౌనంగా ఉండాలి. ఆ తర్వాత మధ్యరాత్రి వేళలో ఈశాన్యం మూలన ఉంచిన ఒక పాత్రలో రక్తపు చుక్కలను కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా పోస్తారు. ఒకవేళ ఎవరైనా నియమం తప్పి మరో వ్యక్తితో మాట్లాడితే ఈశాన్యం మూలన ఉన్న పాత్ర పగిలిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పరిహారంగా నిద్రలేని రాత్రి గడిపి ఆ తర్వాత మూడు రక్తపు చుక్కలను పాత్రలో నింపాలి. ఈ విధంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ తమ రోజులను గడుపుతారు. అలా అమావాస్య రోజు చీకటి పడక ముందే మాంత్రికుడు ఊరి పొలిమేర దగ్గర దెయ్యాన్ని బంధించడానికి ఏర్పాట్లు చేస్తుంటాడు. అయితే మెల్లిగా చీకటి కమ్ముకుంటూ ఉండగా గాలి వేయడం మొదలవుతుంది. అప్పుడు ఆ దెయ్యం ఊర్లోకి ప్రత్యక్షమై, రోజులా కాకుండా ఈ రోజు మాత్రం ఎదురుపడే మనిషిని పూర్తిగా తినేయాలి
అని దెయ్యం ఊర్లో తిరుగుతుంటే ఊరు పొలిమేర దగ్గర మాంత్రికుడు మంత్రాలు చదువుతూ పూజలు చేస్తుంటాడు. అలా అతడు శక్తివంతమైన మంత్రాలు చదివిన కాసేపటికి మాంత్రికుడు ఎదురుగా ఉన్న వలయం ముందుకు దెయ్యం వచ్చి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దెయ్యం ఆశ్చర్యంగా ఇక్కడికి ఎలా వచ్చానని ఎదురుగా ఉన్న మాంత్రికుడి వైపు కోపంగా చూస్తుంది. ఎవర్రా నువ్వు? ఎందుకు నన్ను బంధించావు? అసలు ముందు నువ్వు ఎవరో చెప్పు. ఎందుకని ప్రజలకు మాయ మాటలు చెబుతున్నావు? హహహహ, ఇందులో నా తప్పేముంది? ఆ పిచ్చి జనాలే నా మాటలు నమ్ముతారు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అప్పుడు మాంత్రికుడు మంత్రించిన జలం దెయ్యం మీద చల్లి నిజం చెప్పమని అంటాడు. అయితే ఆ జలం ప్రభావం వల్ల దెయ్యం యొక్క శక్తి కొంచెం తగ్గుతుంది. దాంతో దెయ్యం తన గతం గురించి మాంత్రికుడితో చెప్పడం మొదలు పెడుతుంది. నా పేరు వాసుకి. నేను నా భర్తతో కలిసి సంతోషంగా ఉండేదాన్ని. అయితే నేను ఎక్కువగా నా భర్తతో అబద్ధాలు చెప్పేదాన్ని. నా భర్త కూడా వాటిని గుడ్డిగా నమ్మేవాడు. కానీ ఒక రోజు నా గురించి నా భర్తకు తెలిసి గొడవ మొదలైంది. ఆ గొడవ సమయంలో నా భర్త నా మీద చేయి చూసుకోవడంతో అక్కడున్న గుణపం గుచ్చుకుని చనిపోయా. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఏముంది, వాడిని చంపేశాను. కానీ తిరిగి నేను ఆత్మగా మారిన తర్వాత నాకున్న అలవాటు కారణంగా ఇలా మనుషులకు అబద్ధాలు చెబుతూ సంతోషపడేదాన్ని. అలానే వారిని కొంచెం కొంచెంగా తింటూ నా ఆకలి తీర్చుకుంటున్నా. ఆ మాటలు విని గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు. అయితే వాసుకి ఇంకా ఈ లోకంలో తిరిగితే అందరికీ ప్రమాదమని మాంత్రికుడు భావిస్తాడు. అప్పుడు మాంత్రికుడు ఒక గాజు సీసా పట్టుకుని ఆత్మబంధన మంత్రం చదువుతాడు. కృతం యదూరిజ్రయ త్రిగమరోహ్యం బ్రహ్మం కిం బ్రహ్మం కిం. దాంతో వాసుకి ఆత్మ ఆ సీసాలోకి బంధించబడుతుంది. ఈ విధంగా దెయ్యం సమస్య పోయినందుకు ప్రజలంతా మాంత్రికుడికి కృతజ్ఞతలు చెబుతారు. అలా ఆ రోజు నుండి ప్రజలు తిరిగి సంతోషంగా తమ జీవనాన్ని సాగించేవారు. For more horror stories, please subscribe our channel.